జనసేన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై మరికాసేపట్లో జనసేన క్రమశిక్షణ కమిటీ విచారణ ప్రారంభించబోతోంది. రైల్వే కోడూరులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ విచారణకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వయంగా హాజరు కాబోతున్నారు. నిన్న జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఎంత సీరియస్ గా ఉన్నారో మనం చూసాం. ఎవరి వ్యక్తిగత పనుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చినా ఊరుకోను అని పవన్ ఇచ్చిన వార్నింగ్ నేపథ్యంలో ఈ త్రిసభ్య కమిటీ విచారణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం ఎమ్మెల్యే వివరణ మాత్రమే కాదు, నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి కూడా కమిటీ అభిప్రాయాలను సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల గౌరవం గురించి మాట్లాడే జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు రావటం అధినేత పవన్ ను తీవ్ర అసహనానికి గురిచేసింది. కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారు? అరవ శ్రీధర్ తనను తాను సమర్థించుకోగలరా లేదా క్రమశిక్షణ చర్యల వేటు పడబోతోందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై మరికాసేపట్లో జనసేన క్రమశిక్షణ కమిటీ విచారణను ప్రారంభించబోతోంది. రైల్వే కోడూరులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ విచారణకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వయంగా హాజరు కాబోతున్నారు. అయితే నిన్న జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఎంత సీరియస్ గా ఉన్నారో మనం చూసాం. ఎవరి వ్యక్తిగత పనుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చినా ఊరుకోను అని పవన్ ఇచ్చిన వార్నింగ్ నేపథ్యంలో ఈ త్రిసభ్య కమిటీ విచారణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కేవలం ఎమ్మెల్యే వివరణ మాత్రమే కాదు, నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి కూడా కమిటీ అభిప్రాయాలను సేకరించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల గౌరవం గురించి మాట్లాడే జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు రావటం అధినేత పవన్ ను తీవ్ర అసహనానికి గురిచేసింది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారు? అరవ శ్రీధర్ తనను తాను సమర్థించుకోగలరా లేదా క్రమశిక్షణ చర్యల వేటు పడబోతుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అరవ శ్రీధర్ వ్యవహారంపై వాళ్ళ జనసేన కమిటీ వేసినట్టుగా తెలుస్తోంది. అరవ శ్రీధర్ కి సంబంధించిన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని అనుకోవచ్చు? అప్డేట్స్ ఏంటి? గత వారం రోజులుగా రైల్వే కోట ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఈ రోజు కొలికి రావచ్చు చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే ఉన్నారో అరవ శ్రీధర్పై స్థానిక మహిళా ఉద్యోగి ఆరోపణలు చేయడం, ఆ తర్వాత ఈ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం ఇవ్వడం, ఆ తర్వాత ఎవరైతే అరవ శ్రీధర్ మహిళకు సంబంధించి ఉన్న వీడియో చాట్లెట్స్ అయితేనేమి, సెల్ఫీ వీడియో అయితేనేమి ఒక్కొక్కటిగా రోజుకి ఒక వీడియో విడుదల చేస్తూ మహిళ సవాల్ చేశారు. సో ఈ నేపథ్యంలో వారి వ్యవహారంపై మాత్రం ఇప్పటికే జనసేన పార్టీ చాలా తీవ్రంగా తీసుకుంది. వాటికి సంబంధించి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారణ కమిటీకి ఆదేశించారు. వాటికి సంబంధించి కూడా క్రిమినల్ కమిటీ ఇప్పటికే రైల్వే కోర్టు జరుగుతుంది. రైల్వే కోర్టు ఉన్నటువంటి ప్రైవేట్ ఫంక్షన్ లో ఈ కమిటీ అరవ శ్రీధర్తో పాటు పాటించినటువంటి స్థానిక నేతలను విచారించారు. వారిని విచారించి మీరు ఈ వ్యవహారంపై ఇప్పటికే వారి నుంచి వివరాలు సేకరించి వాటిపై ఈ నివేదిక మొత్తం కూడా అధినేత పవన్ కళ్యాణ్ కు నివేదించారు. అయితే ఈ సంబంధించి గత వారం రోజులు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో మహిళా ఎమ్మెల్యేపై చేస్తున్న ఆరోపణల వ్యవహారం సంబంధించి అసలు ఏం జరిగింది, ఈ 10 రోజులుగా మహిళ ఆరోపిస్తున్నట్టు అయితే వీడియో చాట్లు కావచ్చు, ఆడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా
నిజంగా ఈ వ్యవహారంపై అది వాస్తవం కాదనేది కూడా కమిటీ నివేదిక తీసుకుంటుంది. వాటికి సంబంధించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సైతం కమిటీకి తన వద్ద ఉన్నటువంటి ఆధారం సమర్పించున్నారు. అయితే ఈ ఆధారం సమర్పించిన తర్వాత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్యే 3 కమిటీ కూడా మొత్తం స్థానిక నేతలతో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వాటి నుంచి సేకరించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమర్పిస్తారు. సో ఆ తర్వాత ఎమ్మెల్యే వ్యవహార శైలిపై మాత్రం అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ మహిళ చేస్తున్న ఆరోపణల వెనుక అది వాస్తవమా కాదనేది కూడా వీటన్నిటి నివేదిక ఇవ్వనున్నారు. థ్యాంక్ యూ శివ.